వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రకాశం జిల్లా ఒంగోలులో జనసేన టీడీపీ ఫ్లెక్సీల చిచ్చు రగులుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరకముందే వివాదం రాజుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఇక బాలినేని జనసేనలోకి ఆహ్వానిస్తూ చర్చి సెంటర్లో బాలినేని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆయన అనుచరులు. అయితే ఫ్లెక్సీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటో చిన్నదిగా వేయడంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలినేని ఫ్లెక్సీలు తొలగించారు. బాలినేని కూటమిలోకి చేరకముందే టీడీపీ శ్రేణులను అవమానిస్తున్నారంటూ ఆందోళనకు దిగి ఫ్లెక్సీలను తొలగించారు. ఇక ఫ్లెక్సీల వివాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది ఫ్లెక్సీల గురించి? గంగం కేంద్రంలో జిల్లా నియోజకవర్గంలో చర్చి సెంటర్ లో ఒక ఫ్లెక్సీ వేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అంశాన్ని ఈ ఫ్లెక్సీని భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇదిగే త్వరలో ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారు కాబట్టి ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసినారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన తీర్థం తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగానే బాలినేని అభిమానులు చర్చ్ సెంటర్ లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీ ఇప్పుడు వివాదంగా మారుతుంది. ఆ ఫ్లెక్సీలో బాలినేని శ్రీనివాసరెడ్డి బొమ్మ మాత్రం పెద్దగా వేశారు. దాంట్లో లోకల్ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే దాంట్లో జనార్దన్ ఫోటో మాత్రం చిన్నదిగా వేసినటువంటి నేపథ్యంలో ఒకసారిగా అగ్గురాగుతుంది. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు నేతలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇదేం పరిస్థితి? అప్పుడే అసలు జనసేనలోకి కూటమి వచ్చిందా బాలినేని రానిలేదు. చర్చ్ సెంటర్ లో ఫ్లెక్సీలు వేయడమే కాకుండా ఆ ఫ్లెక్సీలో ఆయన చిత్రం భారీగా వేసుకుని దాంతో లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఫోటో కేవలం ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగా ఉండడం పట్ల కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహంతో దిగిపోయారు. అక్కడ చేరుకునే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ ఫ్లెక్సీని ట్రాక్టర్ తీసుకొచ్చి ఫ్లెక్సీ ఓడదీసి అసలు ట్రాక్టర్ లో వేసుకునే కళ్ళం పోతుంది. సో ఇదంతా చూస్తుంటే జిల్లా ఒక రకంగా కూటమిలో ఒక చిచ్చు వేసే అవకాశం ఉంది ఈ జగన్లో. ఎందుకంటే సీనియర్ వేస్ట్ లీడర్ బాలినేని శ్రీనివాసరెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ మంత్రిగా కూడా పనిచేసేటువంటి పరిస్థితి 2 సార్లు. అలాంటి నేతకు మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి పరిస్థితులుగా నేపథ్యంలో జనసేన కూటమిలోకి రావడం అనేది ఒక భారీగా ఒక పెద్ద వివాదం కూడా కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేనలోకి రాబోయే బాలినేని శ్రీనివాసరెడ్డి రాకనే మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. మాకు ఆయన రావడం అనేది పూర్తిగా ఇష్టం లేదని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రవేశిస్తున్న పరిస్థితి. ఇప్పటికే మీడియా శక్తి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కోటలోకి రావడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ భారీగా దాంట్లో జాతర నేపథ్యంలో దాన్ని ఆహ్వానించలేదు. ఇది ఎంత వివాదం ఎంతవరకు వెళ్తుందనేది చూడాలి హరిత. థ్యాంక్ యూ శ్రీనివాస్.